అందరికీ నమస్కారం అండి. దొంగ మల్లన్న ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం భోగమల్లన్న పేరు విన్నాము. కొమరవెల్లు మల్లన్నను కొలిచాము. శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్నాము. కానీ దొంగ మల్లన్న పేరేంటి? ఆ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? దొంగకు గుడేంటి? గుడికి పూజలేంటి అనుకుంటున్నారు గదా! దొంగ మల్లన్న పేరుతో ఉన్న గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. అసలు దొంగకి, గుడికి సంబంధం ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. జగిత్యాల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లపల్లి మండల కేంద్రంలో మల్లన్నపేట అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే దొంగ మల్లన్న స్వామి గుడి ఉంది. ఈ గుడి కాకతీయుల కాలం నాటిది. కోరిన కోర్కెలు తీర్చే మల్లన్నను దొంగ మల్లన్నగా ఇక్కడ భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే పెద్ద పండగ ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్ఠి నుంచి 7 వారాల పాటు జరుగుతుంది. డిసెంబర్ నెల మొత్తము ఈ ఆలయం ఆవరణలో పండగ వాతావరణం ఉంటుంది. ఆదివారము బుధవారం వస్తే చాలు భక్తులు తెల్లవారుజామునే ఆలయం దగ్గరికి చేరుకుంటారు. కొత్త కుండలో బోనం తయారు చేసి డప్పు చప్పుళ్లతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తరువాత బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆ రోజు ఆలయానికి పెద్ద ఎత్తున వస్తారు. గొల్లకురుమల డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో 7 వారాలు ఆలయ ప్రాంగణం మార్మోగిపోతూ ఉంటుంది. అనేక మంది ప్రజలు ఈ దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీరడంతో భక్తులు స్వామివారిని ఇష్టదైవంగా పూజిస్తూ ఉంటారు. ఎంతో నిష్టగా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ దొంగమల్లన్న స్వామి ఆలయాన్ని 11వ శతాబ్దంలో పలాస పాలకులు నిర్మించారు. కొంతమంది ఈ ఆలయము కాకతీయుల కాలంలో జరిగినట్లు చెప్తుంటారు. కొంతమంది అయితే 15-16 శతాబ్దంలో వెలమదొరలు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తుంటారు. అయితే ఈ ఆలయానికి దొంగమల్లన్న అనే పేరు రావటానికి ఒక కథ ప్రాచారంలో ఉంది. కొన్నేళ్ల క్రితము పలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులను దొంగలింపబడ్డాయి. ఈ విషయం రాజుకు తెలియటంతో దొరికిపోతామని భావించిన దొంగలు మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి తమను కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. దీంతో కోటలో నుంచి తెచ్చిన ఆవులు రంగు మారిపోయాయి. తమ కోరిక తీర్చిన స్వామికి రాత్రికి రాత్రే దొంగలు గుడి కట్టించారు. అందుకే ఈ ఆలయానికి దొంగ మల్లన్న స్వామి అనే పేరు వచ్చింది. దొంగ మల్లన్నగా పేరుగాంచిన ఈ ఆలయానికి 7 వారాలలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో జరిగే జాతరతో మల్లన్నపేట మొత్తం సందడిగా మారుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకొని కోరికలు కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.